క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనందరము కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మన ముందు ఉంచుకొని కొద్ది సమయం క్రీస్తు ప్రభు బాటలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు వ్రాయబడిన లేఖలో 4వ అధ్యాయం 13వ వచనం ఈ విధముగా మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏమీయునూ లేదు, సర్వసృష్టి యందు అంతటను ఆయన కంటికి సుస్పష్టమే, ఆయనకే మనము అందరము బాధ్యులమై ఉన్నాము అన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించే మనందరం అనుకుంటూ ఉంటాం, మనల్ని ఎవరు చూస్తూ ఉన్నారు, ఎవరు గమనిస్తూ ఉన్నారు, మనల్ని గమనించడానికి ఎవరికి సమయము ఉన్నది, ఎవరి పనిలో వాళ్ళు అందరూ కూడా బిజీగా వారి పనుల్లో వాళ్ళు టైము లేకుండా సమయము లేకుండా గడుపుతున్నారు కదా, నన్ను పట్టించుకునేవాడు, నన్ను గమనించేవాడు ఎవడున్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథము ప్రకారమును గమనించినప్పుడు భగవంతునికి అంతయు సుస్పష్టమే. భగవంతుని ముందు దాచగలిగినది ఏదీయునూ లేదు. భగవంతుడు అన్నిటినీ గమనిస్తూనే ఉంటాడు. కానీ నీకు నాకు మనందరికీ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చారు అన్నది మనము మర్చిపోకూడదు. ఈ రోజున గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో 2 వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఒకరు పేతురు గారు అయితే మరి ఒకరు యూదా ఇస్కారియోతు. పునీత పేతురు గారు మరియు ప్రభువుని పట్టించినటువంటి యూదా ఇస్కారియోతు. వీరిరువురి జీవితాలు చూస్తే ఇరువురు కూడా మానవ బలహీనతలో తప్పు చేశారు. కానీ అందులో ఒకరు మాత్రమే దేవుని అనుగ్రహానికి, దేవుని మన్నింపుకు పొందారు. కారణం, తనను తాను చూచుకొని తన తప్పును తాను తెలుసుకొని ముందుకు నడిచాడు కాబట్టి. ఎందుకు? అందరము ఆయనకి బాధ్యులమై ఉన్నాము అన్న మాటను బట్టి. 139వ కీర్తనలో మనము చూచినట్లయితే 1వ వచనము నుండి చివరి వచనము వరకు అన్నింటిలో కూడా మనము దేవుని దగ్గర ఉన్నాం, దేవునితో ఉన్నాం, దేవునితో నడుస్తూ ఉన్నాం అన్న మాటలు చూస్తూ ఉన్నాం. గమనించినప్పుడు కీర్తన 139 1-2 వచనాలలో దేవునికి మన అలవాట్లు తెలుసని వాక్యము తెలియజేస్తూ ఉంది. 139వ కీర్తనలో దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. గమనించటమే కాదు, మన అలవాట్లన్నీ ఆయనకు తెలుసు అన్నది ఇక్కడ మనము గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే 1వ వచనము 2వ వచనం ఏమంటూ ఉన్నది? ప్రభువునకు మనము కూర్చుంటటయు మనము లేచుటయు తెలియను, అనగా ఆయనకు మన అలవాట్లన్నీ తెలుసు. ఏ సమయంలో ఏ విధముగా ఉంటామో ఆయనకు తెలుసు. ఆయన ముందు దాచటానికి ఏదీ లేదు. ఇక 2వ విషయం, అదే అధ్యాయములో 2వ వచనములో దూరము నుండియే ప్రభు మన ఆలోచనలను తెలుసుకుంటాడు. అంటే మన ఆలోచనలు ముందుగానే పసిగట్టేవాడు ప్రభు. ఇక 3వ వచనములో నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను, అన్నీయూ ఆయన గమనిస్తాడు, నా కార్యములల్లా ఆయనకు తెలుసు అన్న మాటను చూస్తూ ఉన్నాం. అనగా మనము ఎలాంటి వారము, ఏమి చేస్తామో, ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా ఉంటామో అన్నీ ఆయనకు తెలుసు. అలాగని 4వ వచనములో నా నోటి నుండి మాట రాక మునిపే, అనగా మనం ఏమి మాట్లాడతామో ఆయనకు తెలుసు, మనం ఎలాగ ఉంటామో ఆయనకు తెలుసు. మన నోటి నుండి మాట రాక మునిపే మనం ఏమి చెబుతామో ఆయనకు తెలుసు. అలాగని మన జీవితములో జరిగినవి, జరగబోయేవి, జరుగుచున్నవి అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ముందుగానే తెలిసిన ప్రభు.
అందుకే కదా మన ముందు వెనుక చుట్టూ అంతయు ఆయనకు తెలుసు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావునని అలాగని 6వ వచనాన్ని గమనిస్తే మనల గురించిన ప్రభు యొక్క జ్ఞానము అత్యద్భుతమైనది అన్న మాటలు చూస్తూ ఉన్నాం. అనగా ఈ వాక్యాలన్నిటినీ బట్టి మనము తెలుసుకోవలసినది, నేర్చుకుంటున్నది ఒకటి, ప్రభువు నిన్ను నన్ను అనుదినము తన యొక్క ప్రేమ బంధముతో గమనిస్తూనే ఉన్నాడు. మరి నిన్ను నన్ను గమనించే ప్రభువు, నీతో నాతో అనుదినము నడిచే ప్రభువు, ఆయనకు దగ్గరగా నీవు నేను నడుస్తున్నామా అని ప్రశ్నించుకోమని కోరుతూ ఉన్నారు. గమనించినప్పుడు మనలో ఉన్నటువంటి అంశములన్నిటిని ఆయనకు అప్పగించినప్పుడు గమనిస్తే మనము ఈ యొక్క కీర్తన 139 ఆశాంతము చివరి వరకు కూడా ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ వెళితే మనము జన్మించకముందే, మనము పుట్టకముందే, మనం ఈ లోకములకు రాకముందే మన గురించి అణువణువు తెలిసిన ప్రభువుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా ప్రభువు నిన్ను నన్ను పరికిస్తూ ఉన్నాడు, ప్రభువు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. తల్లి గర్భమున విచిత్రముగా రూపొందించక పూర్వమే నీ గురించి నా గురించి తెలిసిన ప్రభువు. అదే కదా ఇర్మియా గ్రంథములో మనము చదువుతున్నాం, నీవు మాతృగర్భమున పడక పూర్వమే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న మాటని ఇక్కడ ప్రభువు మనకు గుర్తు చేసుకోవాలి. కావునని నీవు నా అణువులోని ప్రతణువు నీవే, మాతృగర్భమున నన్ను రూపొందించేది నీవే అని 13వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, దాన్ని అంటాము కదా, మన DNA ప్రభువునకు తెలుసు, మన జీవించే విధానం ఆయనకు తెలుసు. 11వ వచనం 12వ వచనాల్లో కూడా అదే కదా, చీకటిలో నీవు ఉన్నా చీకటి ఆయనకు చీకటి కాదు అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావునని ప్రభు దగ్గరకు వచ్చిన నీవు నేను, ప్రభువుతో ఉన్న నీవు నేను. ఇదిగో ఇదే కీర్తనలో 139వ కీర్తన 16వ వచనాన్ని ఒక్కసారి చూస్తే, నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయించబడిన దినములు ప్రారంభము కాక మునుపే నీవు నా పేరు నీ గ్రంథములో లిఖించావు అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావుననే ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన ఎంత గొప్పవాడు ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. కావున నీ జీవితంలో దాచగలిగినది ఏదియునూ లేదు, అంతయు ప్రభువునకు సుస్పష్టమే. ఈ రోజుల్లో మనందరము కూడా ఉపగ్రహాలను చూస్తూ ఉన్నాం. ఇస్రో వారు భారతదేశం నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉపగ్రహాన్ని పైకి పంపుతూ ఉన్నారు. అక్కడ నుండి ఉపగ్రహము ద్వారా మనం అనేకమైన విషయాలు భూలోకములో, ఈ భూమి మీద ఎక్కడ ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నాం. ముందుగానే వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎక్కడ ఏమి జరుగుతున్నది అని వాతావరణాన్ని పసిగట్టుతూ ఉన్నాం ఆ యొక్క ఉపగ్రహాల ద్వారా. నీ నా సెల్ ఫోన్ ద్వారా ఉపగ్రహాల ద్వారా ఇంత చక్కగా పనిచేస్తున్నాయి అంటే వీటికంటే కాంతివంతమైనది దేవుని చూపు. శిలాకుపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయములో 19వ వచనములో, ఇది చీకటిగా ఉన్నది, తలుపులు మూసి ఉన్నాయి, ఎవరు నన్ను చూస్తూ ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని నేత్రములు సూర్యుని కాంతి కంటే 10,000 రెట్లు కాంతివంతమైనవి అని అక్కడ ఆ వ్యక్తి మనకు ఆ గ్రంథములో మనము చదువుతూ ఉన్నాం. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు దాన్ని గుర్తించి తన తప్పును తాను తెలుసుకొని ప్రభువు దగ్గరకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చి తన తప్పును తాను మన్నించమని అడిగాడు. అందుకే ప్రభువుతో అన్నాడు, అంతయు నీకు తెలుసు ప్రభు, నేను ఎలాంటి వాడునో నీకు తెలుసు ప్రభు అని యోహాను సువార్త చివరి అధ్యాయంలో ప్రభువు ముమ్మారు అడిగినప్పుడు అంటూ ఉన్నాడు, ప్రభువా నా మనసంతా నీకు తెలుసయ్యా, నేను ఎలాంటి వాడునో నీకు తెలుసయ్యా అని అనగలిగాడు. కారణం అది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఈ రోజున ఆయన ముందు ఉన్నప్పుడు నీలోని మంచి, నీలోని చెడు, నాలోని మంచి, నాలోని చెడు అన్నీ ఆయన గమనిస్తున్నాడు అన్న మాటను మర్చిపోకూడదు. అదే కదా రోమీయులకు వ్రాయబడిన లేఖలు 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ వాక్యాలు మనము చూస్తూ ఉంటాం. మన పాపములు ఆయనకు తెలియను, కానీ ఆయన మనలను క్షమించేవాడు, ఆయన మనలను
రక్షించేవాడు, ఆయన మనలను తన కృపలో నడిపించేవాడు. కావున మనందరము కూడా అందుకే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దాచటానికి ఏదీ లేదు. ఏది దాచటానికి మనం ప్రయత్నించవలదు. ఎవరు చూస్తున్నారు అనుకోవద్దు. నీ హృదయమును పరికించు దేవుడు. అదే కదా సామెతల గ్రంథములో 15వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూస్తే, ప్రభువు సమస్తమును పరికించును, నరుల యొక్క మంచి చేయు మంచిని చెడును కూడా ఆయన గమనించును అన్న మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథములో కూడా 16వ అధ్యాయములో 17వ వచనములో మనం గమనించినప్పుడు, నేనీ జనులు చేయు పనులెల్లా చూచుతూనే ఉన్నాను, నాకు మొరిగై ఉన్నది ఏదియునూ లేదు, వారి పాపములెల్లా నాకు కనిపించకపోవు అని ఆయన పలుకుతూ ఉన్న మాటలు. కావున ప్రియ సోదరుడా, సోదరి, ప్రియ బిడ్డ, ఒక్కసారి నీవు నేను అందరం ఆత్మీయంగా పరిశీలించుకుందాం. దేవుని దగ్గర దాచటానికి ఏదైనా ఉన్నదా, లేక దేవుని వద్ద దావీదు మహారాజు వలె 51వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, నేను దినమెల్లయూ నీ ముందు నా పాపము నీ ముందు ఉంచి అడుగుతున్నానయ్యా క్షమించమని. 34వ కీర్తనలో 31వ కీర్తనలో కూడా ఇదే మాటలను దావీదు మహారాజు మనందరి తరపున మాట్లాడుతూ ఉన్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. కావున దాచటానికి ఏదీ లేదు. దేవునికి ముందు అన్నీ కూడా సుస్పష్టమే. దేవునికి ముందు అన్నీ కూడా ఆయన ముందు తెరిచిన పుస్తకమే. కావున నీవు నేను ఆయన ముందు దాచటానికి ఏది చేయవద్దు అన్న మాటను గమనిద్దాం. దాచటానికి ఏమి ఉన్నది నీ దగ్గర, నా దగ్గర? ఇదిగో అపోస్తల కార్యాలలో మనము గమనించినప్పుడు ఆ యొక్క విశ్వాసులందరూ వారికి కలిగినదంతా కూడా తీసుకొని వచ్చి అపోస్తల ముందు ఉంచుతూ ఉన్నప్పుడు ఇద్దరు దంపతులు వాళ్ళు ఏమి చేస్తూ ఉన్నారు, వారి యొక్క జీవితములు వారికి అమ్మిన దాని నుండి కొంత దాచుకొని వచ్చి ఇదే అని పేతురు గారి వద్ద పాదాల వద్ద ఉంచి అడిగినప్పుడు పేతురు గారు వారిని అడుగుతున్న, ఇదేనా మీరు తెచ్చినది అని అబద్ధమాడారు. కావునని వారు భార్యాభర్తలు ఇరువురు కూడా అక్కడికక్కడే కన్ను మూయగలిగారు. కారణం, దేవుని దగ్గర మనము అబద్ధము ఆడరాదు. ఎందుకంటే ఆయన నీ యొక్క అణువణువును పరిశీలిస్తూనే ఉన్నాడు. అదే కదా 2వ రాజుల దినచర్యల గ్రంథములో 16వ అధ్యాయములో 9వ వచనాన్ని మనము గమనించినప్పుడు, ప్రభువు నేత్రములు ప్రపంచమంతటని పరికించి చూచును అన్న మాటని ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రభు యొక్క కన్నులు, ప్రభు యొక్క మనసు ఎందుకు ఈ ప్రపంచమును పరికించిన వాడు ప్రభువే. అదే కదా మనం ఒక్కసారి గమనిస్తే ప్రభు అంటూ ఉన్నాడు ఆది కాండములో, ఆది తల్లిదండ్రులు పాపము చేసినప్పుడు ఆ సాయంకాలము ప్రభు ఆ యొక్క తోటలో నడవటానికి వచ్చినప్పుడు, నీవు ఎక్కడా అని ప్రభు అడిగాడు. ప్రభువుకు తెలుసు ఎక్కడ ఉన్నాడో ఆ మానవుడు. ఈరోజు కూడా నీవు ఎక్కడ ఉన్నావు, ఏమి చేస్తూ ఉన్నావు, ప్రభువుకి సమస్తము తెలుసు. మరి ఆ సమస్తము తెలిసిన ప్రభు దగ్గర ఏదైనా దాచాలని చూస్తున్నావా? దాచవద్దు. దేవుని ముందు అన్నీ ఉంచు. అందుకే కదా దానియేలు గ్రంథములు 2వ అధ్యాయములు 22వ వచనాన్ని నీవు నేను గమనించినప్పుడు, నిగూఢ రహస్యములు కూడా ఆయనకు తెలియను అన్న మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిగూఢమైన రహస్యాలు, ఎవరికీ కనిపించని రహస్యాలు, అసలు నీ మనసులోను మాత్రమే నీకు మాత్రమే తెలిసినవి కూడా ఆయనకు తెలుసు అని మాటని ఇక్కడ దానియేలు గ్రంథములు 2వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు సమూయేలుతో, సౌలు మహారాజును వద్దన్నుకున్న తరువాత యావే ప్రభు సమూయేలుతో ప్రవక్తతో అంటూ ఉన్నాడు, అయ్యా నీవు ఈషాయి ఇంటికి వెళ్ళుము,
అతని బిడ్డల్లో ఒకని రాజుగా చెయ్యుమని అతని ఇంటికి ఈషాయి ఇంటికి పంపించినప్పుడు అతని యొక్క 7 కుమారులను ఏషాయి అక్కడ ఉంచినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు సమూయేలు ప్రవక్తతో, వీరెవ్వరినీ నేను ఎన్నుకొనలేదు. నేను అనుకున్నాడు వీడినేనేమో అని 7 అనుకున్నాడు సమూయేలు ప్రవక్త. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మనము 16వ అధ్యాయం 7వ వచనములో చూచినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథములు 16వ అధ్యాయం 7వ వచనాన్ని చూచినప్పుడు, మానవులు చూచినట్లుగా దేవుడు చూడడు. మానవుడు బహిరంగమును, వస్త్రమును, శరీరమును, అలంకరణలను మాత్రమే చూస్తాడు. కానీ దేవుడు అంతరంగమును పరిశీలించువాడు. నీ అంతరంగము ఏ విధముగా ఉన్నది, నీ అంతరంగములో నీ ఆలోచన ఏ విధముగా ఉన్నది గమనించేవాడు. అందరి ముందు నేను అలాంటి వాడిని ఇలాగాని అనుకోవచ్చు. నీ అంతరంగములో ఆలోచన బయటి వారికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం అంతా తెలుసు. అది మాత్రం నేను మరువకూడదు. కావుననే మనము ప్రారంభ వచనము ధ్యానించాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనములో, దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు. దేవుని ముందు దాచటానికి ప్రయత్నం చేయటానికి ఏదియునూ లేదు. సర్వ సృష్టి అంతటా ఆయన కంటికి సుస్పష్టమే. ఈ సృష్టిలో అణువణువు పరమాణువుతో సహా ఆయనకు సుస్పష్టమే. అందుకే అందరము ఆయనకే బాధ్యులము, అందరము ఆయనకే చెందిన వారము. అందుకన నీవు చెయ్యుదానికి దేవుని దగ్గర ఒకరోజు లెక్క అప్పగించవలసిన బాధ్యత నాకు ఉన్నది. అదే కదా మనం మత్తయి సువార్త 25వ అధ్యాయములో చదువుతున్నాం. తుది తీర్పులో ప్రపంచ ప్రారంభము నుండి మీకే ఏర్పాటు చేయబడిన నా తండ్రి ఆసనానికి నీవు వెళ్ళేవాడిగా ఉన్నావా, లేక ప్రపంచ ప్రారంభము నుండి దేవునికి దూరముగా ఉన్న స్థలానికి వెళ్ళేవాడిగా నేను గొర్రెలుగా ఉన్నామా, మేకలుగా ఉన్నామా పరిశీలించుకోమని ఈ రోజున ప్రభు నన్ను కోరుతున్నారు. కావున ఇర్మియా గ్రంథములు 17వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి గమనిస్తే, నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియలను బట్టి ఆయన ఫలములను ఇచ్చును. ప్రభువైన నేను హృదయమును పరికించుదను, అంతరంగమును పరీక్షించుదును అన్న మాటను చూస్తున్నాం. అనగా నరుని యొక్క ప్రవర్తనను బట్టి నాకు వసగబడిన. అదే కదా మనము దర్శన గ్రంథంలో కూడా ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు, నేను రాబోతూ ఉన్నాను, నేను వచ్చినప్పుడు వారి కీళ్లను బట్టి వారికి ఇవ్వదగిన బహుమానములను నా వెంట తెత్తును అని మనము దర్శన గ్రంథములో 21, 22 అధ్యాయాలలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కావునని ప్రభు అంటూ ఉన్నారు ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయములో 11, 12 వచనములలో, ఆయన ఎప్పుడూ కూడా మన క్షేమమును కోరుకునేవాడే, మన బంగారు భవిష్యత్తును కోరుకునేవాడే. మనకు ఉద్దేశించిన పథకాలన్నీ ఆయనకు మాత్రమే తెలుసును. కావున అతని మీద ఆధారపడి జీవించమని, అతని యందు నమ్మకము కలిగి జీవించమని, అతనితో కలిసికట్టుగా జీవించమని, అనుదినము నీ ప్రార్థనలలో, నీ నడవడికలో, నీ నడతలో ప్రభువుని మరువకుండా, ప్రభువుని విడువకుండా జీవించమని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, యోబు చక్కగా ఉంటూ ఉన్నాడు. గమనించండి, యోబు ఎలాంటి వాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనంలోను 8వ వచనంలోను యోబు ధర్మాత్ముడు, దేవుడు అని నా భయము కలవాడు, నీతిమంతుడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కావునని ఆ యోబు ఏమంటూ ఉన్నాడు? 34వ అధ్యాయం 21వ వచనములో, ప్రభు కళ్ళు నరుల పోకడనెల్లా గమనించును, వారి యొక్క చర్యలనెల్లా గుర్తించును. దేవుని నేత్రములు, దేవుని కళ్ళు మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అందుకే కదా మనము యెషయా గ్రంథములు 49వ అధ్యాయం 15, 16 వచనాలలో ప్రభువు ఇచ్చిన మాట ఆయన ప్రవక్త ద్వారా, తన ప్రేగున పుట్టిన బిడ్డను ఆ యొక్క స్త్రీ మర్చిపోతుందేమో, నేను మాత్రము నిన్ను మరువను, ఎందుకంటే నీ యొక్క పేరును నా అరచేతులలో చెక్కుకున్నాను. కారణం
ఆయన అంటూ ఉన్నారు, నీ ప్రాకారాలు, నీ ఆకారాలు, నీకున్నవన్నీ కూడా ఎప్పుడూ నా కనుల ముందే ఉన్నాయి, కావుననే ఎప్పుడు నిన్ను దీవిస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు. కావున ఎవరు దీవించబడతారు, ఎవరు ఆయన దగ్గర ఉంటారంటే ఆయనకు చెందినవారు, ఆయనతో నడిచేవారు, ఆయన యందు నమ్మకము కలిగిన వారు, ఆయనకు దేవునికి ప్రీతిపాత్రముగా జీవించేవారు. అదే కదా మనము గమనించినప్పుడు 22వ వచనంలోనే 34వ అధ్యాయంలో యోబు గ్రంథములో గాఢాంధకారము కూడా దేవుని కంట కనబడకుండా ఉండదు, దుర్మార్గులు దానిని దాచలేరు అన్న మాటను చూస్తున్నాం. కావుననే ప్రభువు ముందు మనము ఏమీ చేయలేం, అన్నీయు సమస్తము ప్రభువునకు ఎరుకే. కావున మనము ఈ రోజులలో, ప్రస్తుత రోజులలో గమనించినప్పుడు అదే కదా పౌలు గారు అంటూ ఉన్నారు, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగపరచుకొని నాతో నడవండి, ప్రభువుతో నడవండి, కావుననే నీవు నేను ప్రభువునకు చెందిన వారము అని అంటూ ఉన్నారు ఆయన. కావున నీవు నేను ఆయన గమనించినప్పుడు, అందుకే పాత నిబంధనలు ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనములు ఎల్ రోయి అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఎల్ రోయి అనగా నా కంటితో చూచితిని కదా, నా కంటితో చూచితిని కదా అన్న మాట. కనుక మానవులమే మనం కంటితో చూస్తే దేవుడు తన కంటితో మనల్ని చూచినప్పుడు మనము ఏ విధముగా ఉన్నామో ఒక్కసారి చూద్దాం. అందుకే యోబు గ్రంథములో 4వ అధ్యాయం ఒక్కసారి చూస్తే 17వ వచనం నుండి 20వ వచనం వరకు నీవు నేను చదువుకుంటూ వెళితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఏ నరుడైనా దేవుని ముందు నిర్దోషిగా కనిపించగలడా? ఎవడైనా కార్యము ముందు, సృష్టికర్త ముందు పవిత్రుడిగా ఉండగలడా? ఎవరు ఉండగలడు? ఎవరూ ఉండలేరు. అది దేవుడు ఇచ్చిన వారికే సాధ్యం. ఈ జీవిత నడవడికలో నువ్వు చక్కగా ఉంటే పరలోకానికి వారసుడు అవుతావు. కావుననే యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు, ముఖ్యముగా 10వ వచనములో పాల నుండి వెన్న ఏర్పడినట్లుగా నీవు నన్ను మాతృ గర్భమున రూపొందించావయ్యా అన్న మాటను చూస్తున్నాం. అనగా మనకు తెలుసు, మనము రోజు పాలు, పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకుంటూ ఉంటాం. ఆ యొక్క పాల నుండి పెరుగు వస్తుంది, పెరుగు నుండి మజ్జిగ వచ్చినప్పుడు ఆ పెరుగును చిలుగుతూ ఉన్న సమయంలో వెన్న ఏ క్షణములో పుడుతుందో ఎవరికీ తెలియదు. కావునని ఆయన అంటూ ఉన్నాడు, నీవు నన్ను మాతృగర్భంను ఆ విధముగా తయారు చేశావు. అనగా నా తల్లి గర్భం ఏ క్షణంలో పడ్డానో, ఆ పిండానికి ప్రాణం ఏ క్షణంలో వచ్చిందో నీకు తప్ప ఎవరికీ తెలియదు. మరి అలాంటి పిండమునికి ఆ ప్రాణం ఇచ్చిన దేవుని దగ్గర నీవు నేను దాచటానికి ఏదీ లేదు, ఏది ఉంచవద్దు. కావున నీవు నేను ప్రశాంతముగా మన సర్వమును, మన సమస్తమును ఆయనకు అర్పించుకొని ప్రార్థించుకుందాం. ప్రభువు ముందు దాచటానికి ఏదీ లేదు, అన్నీయూ ఆయనకు తెలుసు. కావున తెలిసిన దేవుని వద్ద, నీ గురించి ఎరిగిన ప్రభు వద్ద నిన్ను అర్పించుకొని నిన్ను నన్ను అనుదినము దీవించమని, అనుదిన కార్యక్రమాల్లో దీవించమని ఆ ప్రభువుని అడుగుదాం. ఆమేన్.